సో ప్రాబబిలిటీలో ఆప్షనల్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇవి ఆప్షనల్ ఎక్సర్సైజ్లో ఉన్నా కూడా మనకి రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ప్రాబబిలిటీ అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్ చాప్టర్. సో ఆ కాన్సెప్ట్తో వాడు ఏ క్వశ్చన్ అయినా తయారు చేయొచ్చు. సో ఈవెన్ దో దే ఆర్ ఇన్ ద ఆప్షనల్ ఎక్సర్సైజ్, యూ హ్యావ్ టు లెర్న్. టూ కస్టమర్స్, శ్యామ్ అండ్ ఏక్తా, ఆర్ విజిటింగ్ ఏ పర్టికులర్ షాప్ ఇన్ ద సేమ్ వీక్, Tuesday to Saturday. Each is equally likely to visit the shop on any day as on another day. What is the probability that both will visit the shop on the same day or consecutive days? Third one, different days. సో ఇద్దరు కస్టమర్స్ శ్యాము అండ్ ఏక్తా వీళ్ళు ఒక పర్టికులర్ షాప్ని విజిట్ చేస్తారు ఒక వీక్లో, అది కూడా ట్యూస్డే నుంచి సాటర్డే లోపల ఏ రోజైనా సరే. వాళ్ళకి ఇష్టం వచ్చింది, వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్లీ లైక్లీ అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రోజు ఆ షాప్కి వెళ్ళొచ్చు. కానీ సో ఒకే రోజు ఇద్దరు వెళ్ళటానికి ఎంత అవకాశం ఉన్నది, దానికి ప్రాబిలిటీ కట్టాలి. లేదు వరుసగా అంటే ఒకళ్ళు ట్యూస్డే వస్తే నెక్స్ట్ డే వెంటనే వెళ్తాం వెడ్నెస్డే, లేదా ఒకళ్ళు ఫ్రైడే కనుక వెళ్తే ఒకళ్ళు వెంటనే థర్స్డే దాని ముందు రోజు, ఇలా వరుసగా వెళ్ళే రోజులు కాన్సెక్యూటివ్ డేస్. అంటే వాళ్ళు వస్తే ఒకళ్ళు రేపు రావటం అట్లాగనమాట. సో కాన్సెక్యూటివ్ డేస్లో రావడానికి ఎంత అవకాశం ఉంది, దానికి ప్రాబిలిటీ కట్టాలి. డిఫరెంట్ డేస్ అంటే కాన్సెక్యూటివ్ కాకుండా, సేమ్ డే కాకుండా, సో వరుసగా ఉండకూడదు, సేమ్ డే కాకూడదు, ఇక మిగతావన్నీ కూడా డిఫరెంట్ డేస్, దానికి ఎంత అవకాశం ఉందో అడుగుతున్నాడు. సో చూద్దాం అసలు ముందు వీళ్ళు ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు, ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇన్ హౌ మెనీ వేస్ దే కెన్ విజిట్ ద షాపు, అవి మనకి టోటల్ అవుట్కమ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ ఏంటయ్యా అంటే టోటల్ అవుట్కమ్. సో టోటల్ అవుట్కమ్స్ అంటే ఇన్ హౌ మెనీ వేస్ దే కెన్ విజిట్ ద షాప్, ఎన్ని రకాలుగా వాళ్ళు ఆ షాప్కి వెళ్ళే అవకాశం ఉంది. సో వీళ్ళు ట్యూస్డే నుంచి సాటర్డే అంటున్నారు, అంటే ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఎన్ని రోజులు? 5. ఇది ఒక 5, మొత్తం టోటల్ 25 టైమ్స్ అంటే 25 టోటల్ అవుట్కమ్స్. 25 రకాలుగా వెళ్ళొచ్చు. అంటే ఏంటి? సో ఇద్దరు ట్యూస్డే వెళ్ళొచ్చు, లేదు ఒకళ్ళు ట్యూస్డే ఒకళ్ళు వెడ్నెస్డే వెళ్ళొచ్చు, లేదు ఒక ట్యూస్డే థర్స్డే వెళ్ళొచ్చు, ఒకళ్ళు ట్యూస్డే వెళ్ళి ఒకళ్ళు ఫ్రైడే వెళ్ళొచ్చు, ఒకళ్ళు ట్యూస్డే వెళ్ళి సాటర్డే వెళ్ళొచ్చు, లేదు ఒకళ్ళు వెడ్నెస్డే వెళ్ళి ఇంకొకళ్ళు ట్యూస్డే వెళ్ళి ఉండొచ్చు. అంటే కాన్సెక్యూటివ్ వెడ్నెస్డే ట్యూస్డే అన్న, ట్యూస్డే వెడ్నెస్డే రెండు కాన్సెక్యూటివ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఒకళ్ళు ట్యూస్డే వెళ్తే మళ్ళీ వెడ్నెస్డే అనమాట. అట్లా వెడ్నెస్డే వెళ్ళి ఉండొచ్చు, లేదు వెడ్నెస్డే థర్స్డే వెళ్ళొచ్చు, ఒకళ్ళు వెడ్నెస్డే ఒకళ్ళు ఫ్రైడే వెళ్ళి ఉండొచ్చు, ఒకళ్ళు వెడ్నెస్డే ఒక సాటర్డే. ఇట్లా కనుక మనం కాంబినేషన్స్ తయారు చేస్తే, ఒక టేబుల్ తయారు చేస్తే 25 రకాలు ఉన్నాయన్నమాట. 25 రకాలుగా ఇన్ 25 వేస్ దే కెన్ విజిట్ ద షాప్. అంటే ఒకళ్ళు ఫ్రైడే వెళ్ళి ఇంకోళ్ళు ట్యూస్డే వెళ్ళి ఉండొచ్చు, లేదు ఫ్రైడే వెళ్ళి ఉండొచ్చు, లేదు సాటర్డే వెళ్ళి ఒకళ్ళు వెడ్నెస్డే వెళ్ళి ఉండొచ్చు. ఇట్లా సో ఈ కాంబినేషన్స్ అనమాట. మొత్తం టోటల్ 25 కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ 25 వేస్ ఇన్ని రకాలుగా వాళ్ళు షాప్కి వెళ్తారు. టోటల్ అవుట్కమ్స్ ఇందులో ఫస్ట్ది ఏంటి? సేమ్ డే. సో సేమ్ డేకి ఒకే రోజు వెళ్ళడానికి ఎంత ప్రాబిలిటీ అంటున్నాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ విజిటింగ్ ఆన్ సేమ్ డే, ఒకే రోజు ఇద్దరు విజిట్ అవ్వడానికి ఎన్ని ఫేవరబుల్గా ఉన్నాయి ఇది కనుక్కోవాలి ముందు. సో ముందు ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ రాద్దాం. ఎన్ని ఉన్నాయి? ఒకే రోజు అంటే ఇద్దరు ట్యూస్డే వెళ్ళాలి ఇదన్నమాట. సో ఇద్దరు వెడ్నెస్డే వెళ్ళి ఉండాలి, లేదు ఇద్దరు థర్స్డేనే వెళ్ళి ఉండొచ్చు, లేదు ఇద్దరు ఫ్రైడే వెళ్ళి ఉండొచ్చు, లేదు ఇద్దరు సాటర్డే వెళ్ళి ఉండొచ్చు. సో ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి? ట్యూస్డే వెళ్ళొచ్చు, వెడ్నెస్డే వెళ్ళొచ్చు, ఇద్దరు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అంటే 1 2 3 4 5. సో టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 5. సో వాట్ ఈస్ ద ఫార్ములా టు గెట్ ద ప్రాబిలిటీ? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ 5, టోటల్ మొత్తం ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి? 25. సో 5 1s are 5 5s are 1/5. సో వచ్చేసింది. సో ప్రాబిలిటీ ఆఫ్ విజిటింగ్ ద షాప్ ఆన్ సేమ్ డే ఈజ్ ఈక్వల్ టు 1/5. సో 5 సార్లు వెళ్తే అందులో ఒక్కసారి వాళ్ళు ఒకే రోజు వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. 5 సార్లు ట్రై చేస్తే వాళ్ళు ఒకే రోజు వాళ్ళ షాప్కి వెళ్ళి కలవడానికి అవకాశం 1/5, అంటే జస్ట్ 1 ఛాన్స్ ఉంది అవుట్ ఆఫ్ 5 టైమ్స్. ఇప్పుడు సెకండ్ది ఏందయ్యా అంటే కాన్సెక్యూటివ్ డేస్, అంటే వరుసగా వెళ్ళాలి వాళ్ళు. ఆ డేస్ వాళ్ళు ఇద్దరు వెళ్ళిన డేస్ కాన్సెక్యూటివ్ వరుసగా ఉండాలన్నమాట. సో ముందు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కడదాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఒకే వరుసగా వెళ్తానికి. ఇక్కడ చూడండి, ట్యూస్డే, వెడ్నెస్డే ఇవి రెండు వరుసగా ఉన్నాయి. తర్వాత వెడ్నెస్డే, ట్యూస్డే ఇవి రెండు కూడా వరుసగానే ఉన్నాయి. వెడ్నెస్డే తర్వాత ట్యూస్డే వస్తుందని కాదు, ట్యూస్డే తర్వాత వెడ్నెస్డే వస్తుందిగా. అంటే ఏంది? మొదటివాడు వెడ్నెస్డే వెళ్ళాడు, రెండోవాడు ట్యూస్డే వెళ్ళినట్టే, అంత ముందు రోజు వెళ్ళినట్టేగా వాడు. అంటే ఇద్దరు ఒక వరుసగా ఉన్నట్టేగా. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ట్యూస్డే వెడ్నెస్డే ట్యూస్డే, తర్వాత వెడ్నెస్డే థర్స్డే,
అలానే దాన్ని రివర్స్ చేస్తే థర్స్డే వెడ్నెస్డే. సో మీకు అనుకో కన్ఫ్యూజ్ అవుతున్నాం కాబట్టి ఇలా రాద్దాం. ట్యూస్డే ఇలా కొట్టేద్దాం. ట్యూస్డే వెడ్నెస్డే, వెడ్నెస్డే ట్యూస్డే, తర్వాత వెడ్నెస్డే థర్స్డే, థర్స్డే వెడ్నెస్డే, ఇవి రెండు కాన్సెక్యూటివే. తర్వాత థర్స్డే ఫ్రైడే, దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తే ఫ్రైడే అండ్ థర్స్డే, తర్వాత ఫ్రైడే అండ్ సాటర్డే, ఇవి రెండు వరుసగా వస్తాయి. తర్వాత సాటర్డే అండ్ ఫ్రైడే, రివర్స్లో కూడా కాన్సెక్యూటివే, సాటర్డే అండ్ ఫ్రైడే. సో ఇవి చూడండి, ట్యూస్డే వెడ్నెస్డే, ఇవి రెండు కాన్సెక్యూటివ్. ఓ ట్యూస్డే వెళ్తే ఒక వెడ్నెస్డే వెళ్ళాడు. సేమ్ అదే రివర్స్లో కూడా. సో రెండో వాడు వెడ్నెస్డే వెళ్తే మొదటివాడు వెడ్నెస్డే వెళ్తే రెండో వాడు ట్యూస్డే వచ్చినట్టు, అది అయిపోయింది. వెడ్నెస్డే థర్స్డే, థర్స్డే వెడ్నెస్డే, ఇవి రెండు కాన్సెక్యూటివ్. తర్వాత థర్స్డే ఫ్రైడే కాన్సెక్యూటివ్, మళ్ళీ ఫ్రైడే థర్స్డే కాన్సెక్యూటివ్, తర్వాత ఫ్రైడే సాటర్డే కాన్సెక్యూటివ్, తర్వాత సాటర్డే ఫ్రైడే కూడా కాన్సెక్యూటివ్. ఇక తర్వాత నాకు తెలిసి ఇక లేదు. అంటే ఇప్పుడు మొత్తం టోటల్గా చూడండి, అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో మొత్తం కౌంట్ చేద్దాం ఇప్పుడు మనం ఇక్కడ. టోటల్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. అంతేగా. ట్యూస్డే వెడ్నెస్డే, వెడ్నెస్డే ట్యూస్డే ఒక 2, వెడ్నెస్డే థర్స్డే, థర్స్డే వెడ్నెస్డే ఒక 2, మొత్తం 4. థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే థర్స్డే ఒక 2, 6. ఫ్రైడే అండ్ సాటర్డే, సాటర్డే అండ్ ఫ్రైడే. సో కొంతమంది సాటర్డే తర్వాత మళ్ళీ ట్యూస్డే కాన్సెక్యూటివ్, అలా సండే వస్తుంది, మండే వస్తుంది. ఇక్కడ ట్యూస్డే టు సాటర్డే కాబట్టి ఇది తీసుకోకూడదు మనం. సో జస్ట్ ఫ్రైడే టు సాటర్డే తర్వాత మళ్ళీ సాటర్డే ఫ్రైడే, రివర్స్లో కూడా అవి కాన్సెక్యూటివే కాబట్టి 1 2 3 4 5 6 7 8. సో టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 8. సో ప్రాబబిలిటీ ఆఫ్ విజిటింగ్ ఆన్ కాన్సెక్యూటివ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి, 8. టోటల్ అవుట్కమ్స్ ఎన్నమ్మ ఇక్కడ 25. సో ఇక థర్డ్ చూద్దాం. థర్డ్ వచ్చేసరికి డిఫరెంట్ డేస్, అంటే వాళ్ళు షాప్ని డిఫరెంట్ డేస్లో విజిట్ చేయాలన్నమాట. ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి, ఫస్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. మనకి జనరల్గా సేమ్ డే మొత్తం టోటల్ 25 అవుట్కమ్స్ కదా, అందులో సేమ్ డే 5. ఇక 5 వదిలేస్తే ఏంది అంటే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే. మిగతావన్నీ పోల్చుకుంటే ఏంటి, ఈ 5 తీసేస్తే మిగతా డిఫరెంట్ డేసే. కాన్సెక్యూటివ్ డేస్ కూడా డిఫరెంట్ డేసే. ఎందుకని, కాన్సెక్యూటివ్ డేస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యూస్డే వెడ్నెస్డే ఉంది, ట్యూస్డే వెడ్నెస్డే కూడా డిఫరెంట్ డేసేగా. కాబట్టి సేమ్ డే కాకుండా మిగతావన్నీ, అంటే అవుట్ ఆఫ్ 25లో ఈ 5 తీసేస్తే మిగతావన్నీ కూడా ఫేవరబుల్ టు డిఫరెంట్ డేస్. సో అవి 20. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ విజిటింగ్ ఆన్ డిఫరెంట్ డేస్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ ఎన్ని 20. ఎందుకని 25లో 5 సేమ్ డే ఉంది, ఆ సేమ్ డే తీసేస్తే మిగతావన్నీ ఫేవరబుల్ టు డిఫరెంట్ డేస్. టోటల్ ఎన్ని 25. సో 5 4s are 5 5s are అంటే 4/5. సో ఇట్ ఈజ్ ఆపోజిట్ టు సేమ్ డే, అంటే నాట్ ఆన్ సేమ్ డే. సో దీన్ని ఇట్ ఈజ్ కాంప్లిమెంటరీ ఈవెంట్ అన్నమాట. దీనికి ఆపోజిట్ ఇది, సేమ్ డేకి ఆపోజిట్. సేమ్ డేకి ఆపోజిట్ ఏంది, డిఫరెంట్ డేస్. సో 5 తీస్తే 20/25 అంటే 4/5 అనమాట. ఇట్ ఈస్ ద వే టు ఫైండ్ అవుట్ ద ప్రాబిలిటీ ఆఫ్ విజిటింగ్ ద షాప్ ఆన్ సేమ్ డే, కాన్సెక్యూటివ్ డే, ఆన్ డిఫరెంట్ డేస్.